విజయనగరం జిల్లా మెంటాడ మండలం మాండ్రా గ్రామంలో అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. బిల్డింగ్ కట్టి సుమారు 25 సంవత్సరాలైందని, బిల్డింగ్ పూర్తిగా పాడవడంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని అంగన్వాడీ పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అంగన్వాడీ కేంద్రం చుట్టూ పనికిరాని మొక్కలు ఎక్కువ ఉండటంతో పాములు ఎక్కువగా వస్తున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం స్పందించడం లేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అకాల వర్షాలు ఏమైనా భారీగా కురిస్తే పిల్లలకు ప్రమాదం సావత్తు కూడా ఎక్కువగా ఉంది. దాన్ని కూడా అధికారులు దృష్టి తీసుకొని ఈ బిల్డింగ్ని వేగంగా దీన్ని మార్చడమైనా కొత్త బిల్డింగ్ని ఎక్కడైనా నిర్మించడానికి అవకాశం కల్పిస్తే పిల్లలకు ప్రాణాలని మనం రక్షించే వాళ్ళు అవుతామని మా జన సైనికుల తరఫున మేము కోరుకుంటున్నాం. పిల్లలు రావడం అయితే జరుగుతుంది, ఇష్టపూర్వకంగా వస్తున్నారు అందరు పిల్లలు కూడా. కానీ ఇక్కడికి వచ్చాక పిల్లలు ఉండడానికి ఎటువంటి వసతులు కూడా లేవు. వాళ్ళు అంటే ఇప్పుడు చుట్టూ మన రాజశేఖర్ చెప్పినట్టు చుట్టూ మొక్కల వల్ల విషపూరితమైన దోమలు అలాగే పాములు కూడా ఎక్కువగా వస్తున్నాయి. దానివల్ల పిల్లలకి ప్రమాదవశాత్తు జరిగే అవకాశం ఎక్కువ ఉన్నాయి. పరిస్థితులు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. వర్షం పడితే పిల్లలు అంగన్వాడీ కేంద్రం రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. దాంతోపాటు ఊరికి దూరంగా ఉండడం వల్ల పిల్లలు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు 20 సంవత్సరాలు అవడం వల్ల ఈ బిల్డింగు ముక్కలు ఎప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా ఊడిపోవడం జరుగుతుందండి. ఇక్కడ తల్లిదండ్రులు పని చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పిల్లలను ఉదయం 9 గంటలు తీసుకొచ్చి విడిచిపెట్టడం జరుగుతుంది. సాయంకాలం 4 గంటల వరకు పిల్లలు ఇక్కడే ఉండడం జరుగుతుంది. ఇక్కడ సిబ్బంది కూడా చెప్తుంది ఏంటంటే ఈ చుట్టుపక్కల మొక్కలు ఇవన్నీ బాగా పెరిగిపోవడం వల్ల విషపూరితమైన దోమల వల్ల పిల్లలకి ఆరోగ్యానికి హానికరిగే పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి దీని పట్ల గత ప్రభుత్వాలు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం దీనికి ఒక్కసారి దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నామండి. బిల్డింగ్ లోపలైతే వర్షాల కారణం అకాల వర్షాలు